టాలీవుడ్ ప్రస్తుతం మళ్ళీ డ్రగ్స్ రేవ్ పార్టీ అంటూ మళ్ళీ ఇష్యూలో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకు మరి తెలుగు ఇండస్ట్రీ ఏం చేస్తుంది, నిజంగానే ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా దీంట్లో ఏంటి అనేది దీని గురించి సీనియర్ నిర్మాత అయినటువంటి నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్, ముందుగా చెప్పండి, ప్రస్తుతం చూస్తుంటే టాలీవుడ్ మొత్తం కూడా ఇటు డ్రగ్స్ రేవ్ పార్టీలకు సంబంధించి కొంతమంది ఆర్టిస్టుల పేర్లు వినపడుతున్నాయి, కానీ వాళ్ళేమో మేము కాదని చెప్తున్నారు, పోలీసులు ఉన్నాయనేసి కొంతమంది ఫొటోస్తో సహా రిలీజ్ చేయడం జరిగింది కదా. మీ దృష్టికి ఎవరెవరు వచ్చారు, ఏంటి అసలుకి? నేనేమన్నానంటే, టాలీవుడ్ మొత్తం ఎవరో ఒకరు చేసిన తప్పుకి టాలీవుడ్ మొత్తం పడదండి. టాలీవుడ్లో ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉంటారు. కొంతమంది హై ప్రొఫైల్ ఉంటారు, లో ప్రొఫైల్ ఉంటారు, బతకడానికి ఉంటారు. ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ 24 క్రాఫ్ట్స్ ఉంటారు. దాంట్లో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేసిన దానికి మనం దాన్ని పట్టించుకోకూడదు. ఒకటి. రెండోది, వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు, హేమా గారు కృష్ణ గారి పేరుతో ఉన్నారు అంటున్నారు. ఇందాకలే అందిన వార్త ఏంటి, పలానా ఫ్లైట్కి వెళ్ళారు అంటారు. ఈ పెద్ద ఇష్యూ కూడా కాదు. కాకపోతే ఏంటంటే, ఒక డ్రగ్స్ అనే మహమ్మారి మన దేశాన్ని కుదిపేస్తున్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి జోలికి వెళ్లకుండా మంచి చేయడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మన బాధ్యత గల పోస్ట్లో ఉన్నాం కాబట్టి, బాధ్యత గల పోస్ట్ ఇంతకుముందు హేమా గారు చేశారు కాబట్టి మనం చాలా సీరియస్గా తీసుకోవాలనేది నెంబర్ 1. రేవ్ పార్టీ అంటేనే డ్రగ్స్ పార్టీ అనే విధంగా వెళ్ళిపోకూడదు. బర్త్డేలకి మీకు ఆ డబ్బు ఉంటే, మీకు చాలామంది బాగా కోట్లు ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. ఇలా పిల్లల్ని రోడ్డు మీదకి ఇచ్చి ఈ విధంగా ఆడపిల్లలని తీసుకొచ్చి ఒక డ్రగ్స్ అనేది తీసుకొచ్చి మహమ్మారి తీసుకొచ్చి మీరు అలవాటు చేయదు. దాంట్లో అందరూ తెలిసేయాలని నేను అనుకోను. ఈవెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని ఒక డ్రామా ప్లే చేసి బర్త్డే అని చెప్పి ఒక దాన్ని తీసుకెళ్ళి మోసం చేశారు కాబట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎవరైతే దానికి మొత్తం ఆర్గనైజ్ చేశారో వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టి లోన్ వేసేయాలా. ఎవరైతే ముందు గెస్ట్ హౌస్ ఇచ్చారో వాళ్ళని తీసుకెళ్ళి ముందు ఓనర్ని తీసుకెళ్ళి పీడీ యాక్ట్ లోన్ వేయాలా. మన సినిమా వాళ్ళు నిజంగా తప్పు చేయలేదు, వెళ్ళలేదు అంటే మాత్రం అండ్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. మా అసోసియేషన్ కర్ణాటక సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ పెట్టి, మా ఛాంబర్ కంప్లైంట్ పెట్టి, కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ పెట్టి వెరీ సీరియస్గా పోలీసుల మీద యాక్షన్ తీసుకొని తెలుగు ఇండస్ట్రీ పరువు తీసినందుకు మనం కూడా ఆ ఆర్టిస్టులకు అండగా ఉండాలి. మీరు ఇప్పుడు సార్, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంటే సినిమా ఏ ఒక్కరో చేస్తే మొత్తం ఇండస్ట్రీకి అంటున్నారు. గతంలో కూడా చాలామంది అంటే డైరెక్టర్స్, హీరోలు, హీరోయిన్స్ మొత్తం కూడా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఎంక్వైరీకి పిలవటం, టెస్టులు తీసుకోవటం, అది చాలా జరిగింది. అది మరి ఆ కేసు ఇంకా నడుస్తున్నట్టే ఉంది నాకు తెలిసి. అయితే మరి అది మొత్తం ఉన్నారు కదా, క్లీన్ చిట్ ఇచ్చారు, అన్ని కట్ చేశారు, అన్ని టెస్టులు చేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. ఒకరికి కూడా కేసు ఏం రాలేదు. అది వాళ్ళకి ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు, వీళ్ళు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు, వీళ్ళు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు, సోషల్ మీడియాలో ఎందుకు ఇలా పరువులు పోయాయో మొత్తం టోటల్గా ఒక్కొక్కరిని మొత్తం టోటల్గా సోషల్ మీడియా గవర్నమెంట్ ఎందుకు అంత సీరియస్గా తీసుకొని వాళ్ళందరినీ రోడ్డు మీద లైన్ నిలబెట్టిన టికెట్లకు లైన్ నిలబెట్టిందో అది వాళ్ళకి తెలియదు, గవర్నమెంట్ కేసీఆర్ గారికి తెలియదు, అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారికి తెలియదు, అది ఎవరు చేశారో తప్పు తెలియదు. నేను అందుకే ఆ తప్పుని మళ్ళా జరగకూడదని, ఇప్పుడు నిజంగా కానీ తప్పు జరిగితే మన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు జరగకపోతే పోలీసుల మీద రియాక్షన్ తీసుకోకపోతే తెలుగు ఇండస్ట్రీ పరుగుపోతుంది. మనం ఉదాహరణకి గోవాలో ఒక మినిస్టర్ ఫోన్ చేసి ఈవెంట్ ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్నాడనేసి ఎవరు సురేష్ కొండేటిని మనం రిమూవ్ చేసాం. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ పరువు తీసుకెళ్ళి గోవాలో మన పరువు తీశారని. అది వాళ్ళు వ్యక్తిగతమైనా మనం సీరియస్ తీసుకున్నాం. ఇది మన ఇండస్ట్రీని తీసుకొచ్చి ఒక డ్రగ్స్ మాఫియాలో కర్ణాటక రాష్ట్రంలో మన పరువు తీశారు కాబట్టి మనం ఏం చేయాలి, రిమూవ్ చేయడమే కాదు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి కదా. వాళ్ళు ఎందుకంటే బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు. ఒకప్పుడు బాధ్యత గల పోస్ట్లో ఉంది ఆమె కదా. ఆమెతో పాటు ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఇది సీరియస్గా తీసుకోవాలా. ఆమె బిర్యానీ వండుతుందని చెప్పింది, ఆమె నేను ఇక్కడే ఉన్నానని చెప్తుంది, మళ్ళీ వాళ్ళు యాంటనీ వదులుతున్నారు. అంటే ఏది జగన్ నాటకం. ఆమె ఫ్లైట్లో దిగానని చెప్తున్నారు. ఎందుకు ఈ అబద్ధాలు? వెరీ రియాక్షన్ విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, వెరీ ఇమ్మీడియట్లీ అండ్ సీరియస్ యాక్షన్. ఒక తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలా, తప్పు చేయకపోతే మన పరువు తీసే తెలుగు ఇండస్ట్రీ పరువు తీసినందుకు ఆమె యాక్షన్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ నుంచి కర్ణాటక ఛాంబర్, ఇమీడియట్లీ కర్ణాటక పోలీసుల మీద మనం యాక్షన్ తీసుకోవాలా. అండ్ సపోర్ట్ అంటే ఆమెకి మన సపోర్ట్ ఉండాలి.